ఈ రోజు నేను చాలా డేరింగ్ అండ్ డాషింగ్ మూడ్లో ఉన్నాను కాబట్టి ఒక అన్పాపులర్ ఒపీనియన్తో స్టార్ట్ చేద్దాం. నేను కిచెన్ కంటే ల్యాబ్ ఫార్మ్యులేటెడ్ ప్రొడక్ట్స్నే ట్రస్ట్ చేస్తాను. దానికి రీజన్ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కిచెన్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో మైక్రోబ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ ఉండొచ్చు. బికాస్ ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. ఏదైనా న్యాచురల్ సబ్స్టెన్స్ లైక్ పసుపు, కారం ఏదైతే ఈజీలీ పెరిషబుల్ ఉంటుందో అది తొందరగా పాడు ఎందుకు అవుతుంది? బికాజ్ అందులో బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నా ల్యాబ్ ఫార్ములేటెడ్ దాంట్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ మైక్రోబ్స్ అన్నిటిని చంపేసి ఏదైతే మంచి గుణాలు ఉంటుందో ఒక పసుపులో కానీ రోజ్మెరీలో కానీ ఏదైనా ఇంగ్రీడియంట్లోంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ మైక్రోబ్స్ని చంపేస్తారు. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో వీఆర్ షూర్ దట్ వాళ్ళు సపోజింగ్ 10% విటమిన్ సి అంటున్నారు అంటే అందులో 10% విటమిన్ సినే ఉంటుంది. అదే మనం ఒక ఆరెంజ్ స్క్వీజ్ చేసి ఫేస్ మీద పెడితే అందులో ఎంత % ఆఫ్ విటమిన్ సి ఉంది మనకు తెలియదు. దాంతోపాటు ఈ మైక్రోబ్స్ కూడా ఉండొచ్చు. ఇంతకుముందు నేను యూజ్ చేసినట్టు యాపిల్ సైడర్ వెనిగర్, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు ఇవన్నీ నా తలకి రాయను. వీటి వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా స్కాల్ప్ బాగా సెన్సిటివ్ అయిపోయింది బికాస్ పిహెచ్ లెవెల్స్ డిస్టర్బ్ అయిపోయాయి. నా స్కాల్ప్లో ఉన్న డెలికేట్ పిహెచ్ లేయర్ని నేను డిస్టర్బ్ చేసేసాను వీటితో. తర్వాత ఈ అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ని అయితే అసలు నమ్మను. అల్లం వెల్లుల్లి గరం మసాలా కలిపేసి పేస్ట్ రాయండి, పొద్దునకి మీకు మోకాల వరకు జుట్టు వస్తుందంటే